నమస్తే. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ వైకుంఠ వాసుని ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం కాడ దర్శించుకోవటం అంటే సాక్షాత్తు వైకుంఠం వెళ్ళి స్వామిని దర్శించుకున్నంతగా పుణ్యప్రదంగా అంత అదృష్టంగా భావిస్తారు శ్రీవారి భక్తులు. ఇక్కడ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఇచ్చేందుకు టీటీడీ ఏర్పాటు చేస్తోంది. అంటే డిసెంబర్ 23న ఈ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం ప్రారంభమైతే జనవరి 1 కొనసాగుద్ది. అంటే ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం అనేది శ్రీశైలం ఆలయంలో, తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం తెరిచే ఉంటుంది. భక్తులు స్వామిని వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి దర్శించుకోవచ్చు. ఈ సదవకాశాన్ని మనం వైకుంఠం వెళ్ళి రాలేం కాబట్టి తిరుమలలో ఆ స్వామి ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకోగలిగితే మనం వైకుంఠం వెళ్ళి ఆ మహావిష్ణువును దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుంది అని మన పురాణ పురుషులు ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ నెల 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం అవుతుంది. ఈ విషయాన్ని భక్తులు గుర్తించాలి.